కలర్లో డూప్లెక్స్ ప్రింటింగు, ఏడిఎఫ్ ప్రింటింగు, అలాగే ప్రింట్ స్కాను కాపీ లీగల్ విత్ వైఫైతోనైతే ప్రింటర్ తీసుకొచ్చాను. మన దగ్గర కొంటే మీకు వచ్చే లాభం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. సో మన దగ్గర పర్చేజ్ చేసినట్టయితే 2 ఇయర్స్ వారంటీ ఇస్తాము. చాలా వరకు మేమైతే పెట్టిన వీడియోలకు మాకు రిప్లై చేస్తున్నారు, అడుగుతున్నారు అందరూ. సో మాకు ప్రింటర్ కావాలి సార్, ప్రింటర్లో వచ్చేసి ప్రింట్ స్కాన్ కాకుండా ఆల్ ఇన్ వన్ మాకు డూప్లెక్స్ కూడా కావాలంటున్నారు. మీ గురించి అయితే ఒక మంచి ప్రింటర్ని అయితే తీసుకొచ్చాను. ఒక నిమిషానికి బ్లాక్ వచ్చేసి 11 కాపీస్ ప్రింటింగ్ వస్తే కలర్ వచ్చేసి 6 కాపీస్ అయితే ప్రింటింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ప్రింటర్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అన్బాక్సింగ్ చేసి ఈ ప్రింటర్తో ఏమేమి వచ్చింది, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, పూర్తి వీడియో అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. మా ఛానల్ని అయితే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పటివరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. ఈ ప్రింటర్లో వచ్చేసి ప్రింటింగ్ తీసుకోవచ్చు, కలరు అండ్ బ్లాక్ అండ్ వైట్, స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ త్రూ ప్రింట్ తీసుకోవచ్చు, వైఫై ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, క్లౌడ్ ప్రింటింగ్ తీసుకోవచ్చు. సో ప్రింటర్ ఆటో డూప్లెక్స్, కలరు అండ్ బ్లాక్ అండ్ వైట్ను ఆటో డూప్లెక్స్గా ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఏడిఎఫ్ 35 షీట్స్ వరకు అయితే ఆటో డాక్యుమెంట్ ఏడిఎఫ్ అయితే మనకు దీనికి ఆప్షన్ ఉంది. సో ఏడిఎఫ్ ద్వారా డైరెక్ట్ స్కాన్ చేసి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. కెనాన్ పిక్స్మా G4780 ప్రింటర్, ఇది మెగా ఇంక్ ట్యాంక్ ప్రింటర్. కలర్ ప్రింటింగ్ వచ్చేసరికి 7700 కాపీస్ కలర్ ప్రింట్స్ వస్తే, బ్లాక్ వచ్చేసరికి 6000 కాపీస్ అయితే ప్రింటింగ్ రావడం జరుగుతుంది. 4 ఇంకు బాటిల్స్ అయితే ఉంటాయి. అది 71 మోడల్ ఇంక్తోనైతే రావడం జరుగుతుంది. జెన్యున్గా ఒక మంచి ప్రోడక్ట్ అయితేనే నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను. విత్ వారంటీ ప్రోడక్టు, మీకు సర్వీస్ వచ్చే ప్రోడక్ట్, మీకు లైఫ్ వచ్చే ప్రోడక్ట్ అయితేనే నేను వీడియో తీస్తున్నాను. నార్మల్గా ఏది పడితే అది వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను కూడా ఒక స్టోర్ మెయింటైన్ చేస్తున్నాను. ఒక వీడియో తీసి అది ఫెయిల్ ఐటమ్ అయినట్టయితే నాకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. నేను ఒక పెద్ద స్టోర్ మెయింటైన్ చేస్తున్నాను గత 18 ఇయర్స్గా. సో నేను ఎప్పుడు కూడా నాన్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే నేను మీకు అసలు ఏది కూడా సజెషన్ చేయను. మంచి ప్రోడక్ట్, వారంటీ ఉండి సర్వీస్ వచ్చే ప్రోడక్ట్ అయినట్టయితేనే నేను మీ ముందరికి తీసుకొస్తాను. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొన్ని వీడియోలు తీయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలన్నా ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి జెన్యున్గా ప్రోడక్ట్ పంపించి ఇన్స్టాలేషన్ అయితే చేయించాము. సో మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఆర్డర్ కూడా చేయండి. సో అన్బాక్సింగ్ అయితే చేస్తాను ముందుగా. సో ప్రింటర్ని అన్బాక్సింగ్ చేయగానే ఈ ప్రింటర్ అయితే మంచిగా వైట్ కలర్లో ఉంది. చాలా లుక్ మాత్రం చాలా బాగుంది ప్రింటర్. మామూలు అన్ని ప్రింటర్లు బ్లాక్ కలర్లో వస్తున్నాయి ఈ మధ్యలో మీకు అయితే చూసినట్టయితే. సో ఇది వచ్చేసి వైట్ కలర్లో అవడం జరిగింది. దీంతో పాటుగా ఒక పవర్ కేబుల్, అలాగే ప్రింటర్ టు సిస్టమ్ కనెక్ట్ చేసుకునే డేటా కేబుల్, యూజర్ మాన్యువల్ వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్కి CDs అయితే రావడం లేదు, బట్ దీంతో పాటుగా CD కూడా ఇచ్చారు. హెడ్ వచ్చేసరికి ఒక కలర్ హెడ్, ఒక బ్లాక్ హెడ్ అయితే 2 హెడ్స్ అయితే రావడం జరిగింది. ఇది ఈజీ టు రీప్లేస్మెంట్, మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఈ హెడ్స్ అనేది మన పిక్స్మా జోన్లో అయితే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. అలాగే 4 ఇంకు బాటిల్స్ అయితే రావడం జరిగింది. బ్లాక్ ఇంకు బాటిల్ వచ్చేసరికి 130 ml వస్తుంది. అలాగే కలర్ ఇంకు బాటిల్స్ వచ్చేసరికి 70 ml ఇంకు బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది. బ్లాక్ వచ్చేసరికి మనకు 6000 కాపీస్ అయితే ప్రింట్స్ అయితే రావడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ ద మీరు ప్రింట్ పెట్టుకున్న క్వాలిటీని బట్టి. ఇది వచ్చేసి డ్రాఫ్ట్ మోడ్లో తీసినట్టయితే 6000 కాపీస్ అయితే రావడం జరుగుతుంది. సో కలర్ వచ్చేసరికి 7700 ఇంక్ ప్రింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా ఈ ప్రింటర్ వచ్చేసి మనకు ప్రింట్, స్కాను, కాపీ, వైఫై, లీగల్, ఏడిఎఫ్, డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా ఉంది. సో ఆల్ ఇన్ వన్లో ఓన్లీ లేజర్ ప్రింటర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో కలర్లో మీ ముందుకు ఒక మంచి ప్రింటర్, బెస్ట్ ప్రింటర్ని అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ మెయింటెనెన్స్ క్యాటరేజ్ అయితే ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ క్యాటరేజ్ కూడా మీరు సెల్ఫ్గా బ్యాక్ సైడ్లో ఒక క్యాప్ ఇట్లా ఓపెన్ చేయగానే డైరెక్ట్గా వితౌట్ స్క్రూ డ్రైవర్తో మీరు ఓపెన్ చేసుకొని మీరు మెయింటెనెన్స్ క్యాటరేజ్ కూడా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ పేపర్ ప్రింటర్, ఫోటో ప్రింటర్ కూడా, మీరు ఫోటో పేపర్ కూడా యూజ్ చేస్తూ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ముందరికి వచ్చినట్టయితే మనకు వచ్చేసి ఇది ఏడిఎఫ్ ట్రే. ఈ ఏడిఎఫ్ ట్రే ద్వారా మనం 35 షీట్స్ కాపీస్ అయితే ప్రింట్స్ వచ్చేసి డైరెక్ట్గా ఆటోలో మనం స్కాన్ అయితే చేస్తుంది. ఇక్కడ 35 షీట్లను మనం ఒకసారి స్కాన్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా 1 by 1 వచ్చేసి ఈ స్కానర్ ద్వారా మనం స్కానింగ్ అయితే చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి మనకు ఇది A4 స్కానరు, ఫ్లాట్ బెడ్ స్కానరు. ఈ ఫ్లాట్ బెడ్ స్కానర్ నుండి మనం ఇక్కడ పేపర్ పెట్టి డైరెక్ట్ జిరాక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఈ స్కానర్లో కూడా మనం స్కానింగ్ A4 కన్నా బిగ్ సైజ్ పేపర్ పెట్టి స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్కాన్ అవుతుంది. ఇక్కడ నుండి కూడా మనకు డైరెక్ట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ ట్రే వచ్చేసి మనకు పేపర్ వచ్చేసి హోల్డ్ చేసే ట్రే. సో ఇది వచ్చేసి మనం కంప్లీట్గా ఇది మనకు ప్యానల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పవర్ బటన్, ఇక్కడ వచ్చేసి హోమ్ బటన్ ఇచ్చారు. ఒకవేళ మనం డైరెక్ట్గా బ్యాక్ రావాలంటే ఇక్కడ నుండి పుష్ చేసి బ్యాక్ బటన్ తీసుకోవచ్చు. 6.7 ఇంచెస్ అయితే టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఇది కంప్లీట్గా టచ్ స్క్రీన్ డిస్ప్లే. ఒకవేళ మనం జిరాక్స్ ఇచ్చినప్పుడు బ్లాక్ ప్రింట్ జిరాక్స్ తీయాలంటే డైరెక్ట్ ఈ బటన్ ప్రెస్ చేసిన బ్లాక్ ప్రింట్ జిరాక్స్ తీసుకోవచ్చు. కలర్ ప్రింట్ జిరాక్స్ తీసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే కలర్ ప్రింట్ జిరాక్స్ అయితే వస్తుంది. ఒకవేళ మనం క్యాన్సిల్ చేయాలంటే డైరెక్ట్ స్టాప్ బటన్ నొక్కినట్టయితే మనకు క్యాన్సిల్ అయిపోతుంది. మనము ఒకసారి ఇది టచ్ స్క్రీన్ యూజ్ చేసుకొని ఒక ప్రింట్ జిరాక్స్ వచ్చేసి మనకు 99 కాపీస్ వరకు మనం ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి జిరాక్స్ ఇవ్వచ్చు. ఒక మల్టిపుల్ జిరాక్స్ తీసుకోవాలన్నప్పుడు కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా, నార్మల్ ప్రింటర్లలో ఒక ప్రింట్ 2 ప్రింట్లు జిరాక్స్ తీసుకోవాలంటే ఇట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది నార్మల్గా మీరు వచ్చేసి ఒక జిరాక్స్ను 99 కాపీస్ వరకు జిరాక్స్ తీసుకునే ఆప్షన్ అయితే ఈ ప్రింటర్ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫోటో కాపీలు కూడా బ్రహ్మాండంగా A4 లీగల్ సైజ్ వరకు అయితే ఫోటో కాపీస్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 71 ఇంకు ట్యాంక్ ద్వారా వస్తుంది. మెగా ఇంకు ట్యాంకు, చాలా హై ట్యాంక్తో ఉంటుంది, పెద్ద ఇంకు ట్యాంక్తోని. సో మనం ఈ ట్యాంక్లో మనం డైరెక్ట్ మనం పుష్ చేసినట్టయితే ఇది స్పిల్ ప్రూఫ్ ఇంక్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం ఇలా ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఇంక్ అయితే ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ 3 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కూడా మనకి ఇక్కడ కలర్స్ మనకి ఏదేది ఇంకు పోయడానికి కూడా మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి CMY అని ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ వచ్చేసరికి ఇటు సైడ్ పెట్టారు, మనకు బ్లాక్ సపరేట్గా ఇచ్చారు. సో హెడ్లో వచ్చేసరికి మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది హెడ్ అనేది. సో హెడ్ వేయడానికి ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు బ్లాక్ కలర్ అని చెప్పి. మనం ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసి ఇలా హెడ్స్ అయితే వేయాలి. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా మీరు హెడ్ రీప్లేస్ చేయాలనుకోండి, అది బ్లాక్ హెడ్ ఆర్ కలర్ హెడ్ కానీ మీరు రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఇలా ఓపెన్ చేసి మీరు ఇంకైతే ఏదైనా హెడ్ అయితే రీప్లేస్మెంట్ చేయాలి. ఎందుకు ఇది ఓపెన్ చేస్తే అంటే ఇక్కడ నుండి ఈ నాబ్స్ ద్వారా మనకు ఇంక్ అయితే బ్లాక్ చేస్తుంది. పైప్స్ ద్వారా ఇప్పుడు ఏదైతే హెడ్లోకి వెళ్ళే పైప్లను ఇది స్టాప్ చేస్తుంది ఇంకును. ఇలా మనం ఓపెన్ చేయకుండా హెడ్ ఓపెన్ చేసామనుకోండి డైరెక్ట్ ఇంక్ అంతా వెళ్ళిపోతుంది. సో మీరు అలా చేయకండి. ఇలాంటి మీరైతే టిప్స్ అయితే యూజ్ చేయండి. సో మీరు ఖచ్చితంగా హెడ్ రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఇదైతే యూజ్ చేయాలి. ఇది ఫాలో కావాలి తప్పకుండా. సో ఇప్పుడైతే ప్రింటర్ గురించి పూర్తిగా బేసిక్ అయితే మొత్తం చెప్పేశాను. సో ఈ ప్రింటర్ అయితే ఆల్ ఇన్ వన్ ప్రింటర్, మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ ఉన్న వాళ్ళు ఫోటో ప్రింటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మీరు జిరాక్స్ తీసుకోవడానికి, డూప్లెక్స్ జిరాక్స్ తీసుకోవడానికి ఆల్ ఇన్ వన్ పర్పస్లో అయితే ఈ ప్రింటర్ అన్నింటికి యూజ్ అవుతుంది. మెయిన్గా అన్ని కలర్ ప్రింటర్లో డూప్లెక్స్ ప్రింటింగ్ ఉండదు. మళ్ళీ డూప్లెక్స్ ప్రింటింగ్ వచ్చినా సరిగా రాకపోవచ్చు. ఈ ప్రింటర్లో మాత్రం పర్ఫెక్ట్ డూప్లెక్స్ ప్రింటింగ్ అయితే వస్తుంది. సో ఈ ప్రింటర్ ప్రైస్ వచ్చేసరికి 19,000 రూపీస్ ఆన్లైన్లో ఉంది. 19,000 రూపీస్ వచ్చేసి అమెజాన్లో ఉంది. అంతకన్నా తక్కువ ప్రైస్లో మన దగ్గర ఇస్తాను. సో మన దగ్గర కొంటే మీకు వచ్చే లాభం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. సో మన దగ్గర పర్చేజ్ చేసినట్టయితే 2 ఇయర్స్ వారంటీ ఇస్తాము. మామూలుగా 1 ఇయర్ వారంటీ వచ్చేసి కంపెనీ నుండి వస్తుంది. మా దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మీకు లింక్ ద్వారా యాక్టివేషన్ చేయించి కంప్లీట్గా 2 ఇయర్స్ వారంటీ అయితే మేము ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే 1 ఇయర్ వారంటీ వస్తుంది, ప్రైస్ ఎక్కువ దొరుకుతుంది. మన దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ సర్వీస్ సెంటర్ నుండి సర్వీస్ సెంటర్ పర్సన్ పంపించి ఇన్స్టలేషన్ చేపిస్తాము, ఆన్సైట్ వారంటీ ఇప్పిస్తాము, 2 ఇయర్స్ వరకు ఆన్సైట్ వారంటీ ఇస్తాము. సో మీరైతే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో మీరు వెతకండి, మంచి సోర్సెస్ దొరుకుతాయి. ఈ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ 1 ఇయర్ వారంటీ, ఇక్కడ 2 ఇయర్స్ వారంటీ, దానికన్నా తక్కువ ప్రైజు. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మాకు కాల్ చేసినా కానీ మీకు ఈజీగా సర్వీస్ అయితే చెప్తాము. సో మ్యాక్సిమం మనతో అయ్యేది మీకు ఫోన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సొల్యూషన్ ఇస్తాము. అలాగే టీమ్ వ్యూవర్ తీసుకొని మీకు ఏదైనా సర్వీస్ కూడా చేస్తాము. ఇంకా మీకు కాలేదు అన్నప్పుడు సర్వీస్ సెంటర్ కాల్ చేసి మీకు కాల్ బుక్ చేసి సర్వీస్ కూడా పంపిస్తాము. ఇంతకన్నా మేము ఇంకెక్కువ సర్వీస్ మీకు ఆశించలేవచ్చు. సో మేమైతే ఫ్రెండ్లీగా మీకు ఎప్పుడైనా మాట్లాడగలుగుతాము. సో ఆన్లైన్లో అంటే మీకు అలా కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో పర్చేజ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి
ఈ హెడ్ ఇన్స్టాలేషన్, ఇంక్ ఇన్స్టాలేషన్ మీరు డైరెక్ట్ వైఫై ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ నుండి ప్రింటింగ్ ఎలా తీసుకోవచ్చు, క్లౌడ్ ప్రింటింగ్ ఎలా తీసుకోవచ్చు పూర్తిగా నేను అప్డేట్ చేస్తాను. ఫోటో కాపీ కూడా ప్రింట్అవుట్ తీసి చూపెడతాను, డూప్లెక్స్ ప్రింట్అవుట్ తీసి పెడతాను. ఎందుకంటే లెంతీ అవుతున్న వీడియో అని చెప్పి నా ఆలోచనతోని. సో నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను పూర్తి ఇన్స్టాలేషన్ మీకు రివ్యూగా నేను. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను కంటిన్యూగా అప్డేట్ చేస్తున్నాను. మీరు మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. మీరు వీడియో చూశాక ఒక లైక్ కూడా వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇలాంటి వీడియోస్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేసినట్టయితే మీకు మంచి ప్రైజింగ్ ఇప్పిస్తాము. అలాగే పూర్తి ఇన్స్టాలేషన్ వీడియోస్తో సహా మీకైతే అన్నీ అప్డేట్ చేస్తున్నాను. కనుక మమ్మల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందరికి ఎప్పుడు వస్తుంటాను. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. బాయ్ బాయ్.